హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో ఉపయోగించే ఎంసీబీల వర్కింగ్, టైప్స్ మరియు ఐసోలేటర్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఎంసీబీ ఫుల్ ఫామ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ప్రతి ఎంసీబీ పైన దాని యొక్క కరెంట్ రేటింగ్ మరియు టైప్ రాసి ఉంటాయి. ఎంసీబీలు సింగిల్ పోల్ నుండి 4 పోల్ వరకు ఉంటాయి. వాటి సింబల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంసీబీ యొక్క కరెంట్ రేటింగ్ మనం లోడ్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం, కానీ ఎంసీబీ టైప్ ఎలా సెలెక్ట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో ఎక్కువగా దొరికే టైప్స్ 2. అవి బి టైప్, ఇంకోటి సి టైప్. ఇవి కాకుండా డి, కే, జెడ్ టైప్స్ కూడా ఉంటాయి. ఎంసీబీ టైప్స్ అనేది అప్లికేషన్ బట్టి, అంటే రెసిస్టివ్ లోడ్ లేదా ఇండక్టివ్ లోడ్ను బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎంసీబీలలో 2 రకాల ప్రొటెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఓవర్లోడ్ ప్రొటెక్షన్, రెండవది సర్జ్ కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అంటే ఎంసీబీ యొక్క కరెంట్ రేటింగ్ కంటే ఎక్కువ కరెంట్ కంటిన్యూగా ఫ్లో జరిగితే ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్క్యూట్లో 10 ఆంపియర్ కెపాసిటీ గల ఎంసీబీ ఉన్నట్లయితే దాని ద్వారా 10 amps కంటే ఎక్కువ కరెంట్, అంటే 12 amps ఫ్లో జరిగినప్పుడు ఎంసీబీ ట్రిప్ అవుతుంది. 10 to 12 amps మధ్యలో కరెంట్ ఫ్లో జరిగిన ఎంసీబీ ట్రిప్ అవ్వదు. ట్రిప్ అవ్వడానికి పట్టే టైం కరెంట్ ఫ్లోని బట్టి కొద్దిగా మారుతూ ఉంటుంది. అంటే 10 amp గల ఎంసీబీలో 12 amps కరెంట్ ఫ్లో జరిగితే ట్రిప్ అవ్వడానికి 60 seconds టైం పడుతుంది. అదే 13 amps కరెంట్ ఫ్లో జరిగితే ట్రిప్ అవ్వడానికి 30 seconds టైం పడుతుంది. 14 amps కరెంట్ ఫ్లో జరిగితే జస్ట్ 5 secondsలో ట్రిప్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం, ఎంసీబీ రేటింగ్ కంటే 20% ఓవర్లోడ్ అయినప్పుడు మాత్రమే ఎంసీబీ ట్రిప్ అవుతుంది. అంతేగాని 10 amps దాటిన వెంటనే ట్రిప్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో ప్రొటెక్షన్ సర్జ్ కరెంట్ ప్రొటెక్షన్ లేదా షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. సర్జ్ కరెంట్ అనేది ఇండక్టివ్ లోడ్స్లోనే ఉంటుంది, అంటే మోటార్స్, ఏసీలు మొదలైనవి. ఇవి స్టార్ట్ అయ్యేటప్పుడు వాటి యొక్క నార్మల్ కరెంట్ కంటే 3 to 6 times ఎక్కువ కరెంట్ 1 సెకండ్ పాటు తీసుకుంటాయి. ఇటువంటి లోడ్స్ ఉన్న వాటికి సి టైప్ ఎంసీబీలను వేసుకోవాలి. లైటింగ్ లోడ్, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్ ఇవన్నిటికీ సర్జ్ కరెంట్ చాలా స్వల్పంగా ఉంటుంది, కనుక వీటికి బి టైప్ ఎంసీబీలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఎంసీబీ టైప్ను బట్టి ఎంత సర్జ్ కరెంట్ వస్తే, అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే హై కరెంట్ ఎన్ని రెట్లు వస్తే ఎంసీబీ ట్రిప్ అవుతుందో ఇక్కడ మీరు టేబుల్లో చూడండి. ఇక్కడ చూపించినట్లుగా బి టైప్ 6 amp ఎంసీబీని తీసుకుంటే సర్జ్ కరెంట్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఒక్కసారిగా 3 to 5 times, అంటే 18 to 30 amps మధ్యలో కరెంట్ ఫ్లో జరిగితే వెంటనే 1 సెకండ్లో ఎంసీబీ ట్రిప్ అవుతుంది. తర్వాత ఓవర్లోడ్ ట్రిప్పింగ్ గురించి. ఎంసీబీ రేటింగ్ కంటే ఎక్కువ కరెంట్ కంటిన్యూగా ఫ్లో జరిగితే ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఇక్కడ 6 amps గల ఈ ఎంసీబీ ద్వారా ఎక్కువ కరెంట్, అంటే 7.2 amps 1 నిమిషం మించి ఫ్లో జరిగితే అప్పుడు ట్రిప్ అవుతుంది. వీటిని లైటింగ్, ఫ్యాన్స్, ఫ్రిడ్జ్, గీజర్ ఇటువంటి లోడ్స్కి ఉపయోగించాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి,
సర్జ్ కరెంట్, ఓవర్లోడ్ కరెంట్ రెండు ఒకటి కాదు. ఎంసీబీ రేటింగ్ కంటే కొన్ని రెట్లు ఒక క్షణం పాటు ఫ్లో అయ్యే కరెంటును సర్జ్ కరెంట్ అని, ఎంసీబీ రేటింగ్ కంటే కంటిన్యూగా ఎక్కువ కరెంట్ ఫ్లో అయ్యేదానిని ఓవర్లోడ్ కరెంట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ సి టైప్ 10 amp ఎంసీబీని తీసుకుంటే సర్జ్ కరెంట్ ఒక్కసారిగా 5 to 10 times అంటే 50 to 100 amps మధ్యలో కరెంట్ ఫ్లో జరిగితే వెంటనే 1 సెకండ్లో ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఓవర్లోడ్ ట్రిప్ వచ్చేసరికి ఇందులో 12 amps కరెంట్ 1 నిమిషం కంటిన్యూగా ఫ్లో జరిగితే ట్రిప్ అవుతుంది. వీటిని మోటార్స్, ఎయిర్ కండిషనర్స్ మొదలైన ఇండక్టివ్ లోడ్స్కి ఉపయోగించాలి. నెక్స్ట్ డి టైప్ 32 ampere ఎంసీబీని తీసుకుంటే సర్జ్ కరెంట్ ఒక్కసారిగా 10 to 20 times అంటే 320 to 640 amps మధ్యలో కరెంట్ ఫ్లో జరిగితే వెంటనే 1 సెకండ్లో ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఇక ఓవర్లోడ్ ట్రిప్పింగ్ కరెంట్ అప్రాక్సిమేట్గా 38.4 amps అలా ఉంటుంది. ఇక వీటిని హైర్ హెచ్పి మోటార్స్, ఎక్స్రే మెషిన్స్, వెల్డింగ్ మెషిన్స్ మొదలైన వాటికి ఉపయోగించాలి. తర్వాత కే టైప్ 16 ampere ఎంసీబీని తీసుకుంటే సర్జ్ కరెంట్ 8 to 12 times ఉంటుంది. అంటే 128 నుండి 192 amps. ఇక ఓవర్లోడ్ ట్రిప్ కరెంట్ 19.2 amps ఉంటుంది. ఇక అప్లికేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సి టైప్ ఎంసీబీ లాగే వర్క్ చేస్తుంది, కాకపోతే కొంచెం సర్జ్ కరెంట్ ఎక్కువ. సో దీన్ని కూడా ఇండక్టివ్ లోడ్స్కి ఉపయోగిస్తారు. ఇక లాస్ట్ జెడ్ టైప్ 4 amp ఎంసీబీ. ఇది మిగిలిన వాటికంటే చాలా సెన్సిటివ్గా పనిచేస్తుంది. ఇందులో సర్జ్ కరెంట్ కేవలం 2 to 3 times మాత్రమే, అంటే 8 to 12 amps. ఓవర్లోడ్ ట్రిప్పింగ్ ఇందులో కూడా ఎంసీబీ రేటింగ్ కంటే 20% ఎక్సెస్ కరెంట్ ఫ్లో కంటిన్యూగా జరిగినప్పుడు ట్రిప్ అవుతుంది. వీటిని కంట్రోల్ సర్క్యూట్స్లోను, సెమీ కండక్టర్ డివైజెస్లోను ఉపయోగిస్తారు. ఓకే వ్యూయర్స్, మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్, signing off.